లేబర్ రిక్వైర్మెంట్. సో అది కంపల్సరీ. సో దాని మీద అట్ ద సేమ్ టైం వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చారు. సో ఎక్స్పర్టైజ్ అంతా కూడా బయటకు వచ్చేయడానికి దాదాపు 4-5 మంది సిద్ధంగా ఉన్నారు. సో ఈ టైంలో మళ్ళీ అది ఇబ్బందిగా దాని కోసం ఏం చేసుకుంటున్నారు? కాదండి, రాజకీయ నాయకులు నడిపించరు ప్లాంట్ని. రాజకీయ నాయకులు నడిపిస్తారు, రాజకీయ నాయకులు నడిపించరు ప్లాంట్ని. అది వాళ్ళు యాక్షన్ రెడీ చేసుకోవాలి. వాళ్ళకి కావాల్సినటువంటి మా దగ్గర ఈ మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది, మేము అదే చెప్తాం. 8,000 మంది ఇంకా చేయడానికి స్కిల్డ్ మ్యాన్ పవర్ వెయిట్ చేస్తుంది. గతంలో అంటే నిర్వాసిత అంటే చదువుకునేవాడు కాదు, ఆ కార్డు పట్టుకునేవాడు. ఈరోజు డిప్లొమా చేసి ఇంజనీరింగ్ చేసినవాడు కూడా ఐటీఐ చేసి మళ్ళీ జాబ్కి వెళ్తున్నాడు. హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు. ఆ బాధ్యత మేనేజ్మెంట్ది. మీ ఈరోజు 3 నెలల్లో ఎందుకు 25% నుంచి 75%కి వచ్చింది? ఎందుకంటే అక్కడ మేనేజ్మెంట్ చేంజ్ చేశారు. నాకు తెలిసి సేల్ పర్యవేక్షణలోనే నడుస్తుంది ఇది. ఎలా నడిచా 25% కొన ఊపిరిలో ఉన్నదాన్ని 75% ఎలా తగ్గలిగారు 1,640 కోట్లతోనే? కనుక ఆ బాధ్యత, అందుకే చెప్పాను నేను పదే చెప్తున్నా, నా బాధ్యత సక్రమంగా నిర్వర్తించాం. రాజకీయ నాయకులుగా మేము ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఈరోజు తీసుకొచ్చాం. దాన్ని కార్మికులు మేనేజ్మెంటు సమిష్ట కృషితో అది ముందుకు నడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకే వాళ్ళు బాధ్యత తీసుకొని చేయాలి. వాళ్ళకి ఫలాన్ని ఉంది. ఇప్పుడు కొంతమంది ఇక్కడ మైన్స్ వస్తేనే నడుస్తుంది, లేకపోతే 1,00,000 కోట్లు ఇస్తే నడుస్తుంది అని చెప్పేసి తీసుకెళ్తున్నారు వాదనలు. అది కాదు. వాదన ఒకటే, ఆ ప్లాంట్ని ఫుల్ కెపాసిటీకి రన్ చేయాలి. ఫుల్ కెపాసిటీకి రన్ చేయాలనేటువంటి పరిస్థితి ఉంది కనుకనే లాసుల్లో వెళ్తుంది. ఫుల్ కెపాసిటీతో కానీ రన్ చేయగలిగితే సేల్లో మర్చేసేటువంటి బాధ్యత మేము తీసుకున్నాం. ఎందుకంటే సేల్లో మర్చేస్తే బాగుంటుందని. ఉద్యమం చేయడానికి, ప్రజల మనోభావాలు రెచ్చగొట్టడానికి కొన్ని మార్గాలు తీసుకుంటున్నారు. మాట్లాడితే మైన్స్ లేదంటారు. మైన్స్ లేకుండా కూడా లాభాల్లో నడిచింది. 2000 నుంచి మీరు 2010 వరకు కూడా లాభాల్లో ఉంది. మైన్స్ ఎక్కడున్నా అక్కడ ఎంత లాభాలు? 10,000 దీనికి వచ్చింది. 10,000 రిజర్వ్ క్యాపిటల్ దాని ఉంది మనీ. అలాగే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది లాజిస్టిక్ అడ్వాంటేజెస్ ఉంది. ఐడెంటిఫై చేస్తాం మేనేజ్మెంట్ లోపల. సో వీటి మీద దృష్టి పెట్టాలని మీరు కేంద్రాన్ని రిక్వెస్ట్ చేయాలి. ఎందుకంటే రిక్రూట్మెంట్ అథారిటీ కానీ ఫండ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్. సో దీని మీద దృష్టి పెట్టాలని కేంద్రానికి కానీ లేదా సెంట్రల్ మిషన్ కలిసి ఆలోచన తప్పనిసరిగా. అందుకే డబ్బులు తీసుకొచ్చి విడిచిపెట్టడం కాదు, స్టేట్ గవర్నమెంట్ కూడా వచ్చి దాన్ని ఒకసారి రివ్యూ చేయాలి. ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఒకసారి రివ్యూ చేయమని చెప్పి కోరడం జరిగింది. ఆయన కూడా డబ్బులు ఇస్తూ ఎందుకు ఈ ప్లాంట్ లాసులకు వెళ్తుంది, కారణాలు ఏంటి, నేను దగ్గర వచ్చి దీన్ని రివ్యూ చేస్తాను, పూర్తి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఒకసారి రివ్యూ కార్యక్రమం పెడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. అది నిజంగా మంచి ఆలోచన. అందుకే అన్నా, ఇక మీద ఈ డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ మీద విడిచిపెట్టడం కాదు. ఇందాన్ని బట్టి మేము అన్నాం, కార్మికులు మేనేజ్మెంట్ సమీక్ష కృషి అంటున్నాం, కానీ పర్యవేక్షణ మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఈరోజు డబ్బులు తీసుకొచ్చడం ఎంత కష్టమో ఆ బాధలు మాకు తెలుసు. ఎన్ని రాత్రులు నిద్ర లేనటువంటి రాత్రులు గడిపాము, ఎన్ని రోజులు కడుపు మార్చుకొని కూర్చున్నటువంటి పరిస్థితి మేము చూసాం. ఈ ప్లాంట్ని అందుకే అన్నాం, ఈ ప్లాంట్ని ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడితో విడిచిపెట్టాం. ఖచ్చితంగా ఈ ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ చేసుకొని ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలు సరిదిద్దేటట్టుగా, అటు మ్యాన్ పవర్ షార్టేజ్ అయితే మ్యాన్ పవర్ ఏ విధంగా రిక్రూట్ చేయించాలి, ఇంకా ఎటువంటి ఆర్థిక సహాయం కావాలి, ఏ విధంగా మనం ఆ మిస్మేనేజ్మెంట్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు, ఎక్కడైనా సరే పిల్ఫరేజెస్, ఎక్కడైనా సరే దొంగతనాలు చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏ విధంగా అరుకుపెట్టాలన్న విషయం మీద కూడా పూర్తి స్థాయిలో ప్లాంట్లో దృష్టి సారిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాం. కాదు, వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అన్నది వాలంటరీ, వాళ్ళ ఇష్టం, మేము చేయలేను. కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, కొంతమందికి ఆప్షన్, అది ఆప్షనల్, ఎవరిని బలవంతం కాదు. ఇది ఎవరికైనా సరే మేము చేయలేమండి అన్న వాళ్ళకి పెట్టినటువంటి స్కీమ్ అది. అన్నిటి దగ్గర ఉంది, ఇక్కడే కాదు. ఇది సంస్కరణ వచ్చిన దగ్గర నుంచి ఉన్నటువంటి స్కీమ్ అది. అది కాదు, ఈ ప్లాన్ను పరిరక్షించేటువంటి బాధ్యత. అందుకే అంటాను, 100% రేటెడ్ కెపాసిటీతో వెళ్తే అవన్నీ కూడా ఎటువంటి సమస్య ఉండదు. యూటిలైజేషన్ అంటే కెపాసిటీ యూటిలైజేషన్ చాలా ముఖ్యం. ఈరోజు అందరికీ నమ్మకం వచ్చింది ఏంటంటే కార్మికులు కష్టపడతారని నమ్మకం వచ్చింది.
అందరూ కూడా మిస్మేనేజ్మెంట్ ఉందని నాకు నమ్మకం ఒక ఆలోచనకు వచ్చారు. కనుక ఇది మనం జాగ్రత్తగా పర్యవేక్షించి ఈ లోపాలన్నీ కూడా సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. అది స్టేట్ గవర్నమెంట్ కూడా ఈసారి చురుగ్గా మీకు పాల్గొంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈరోజు పవర్ బిల్లు స్టేట్ గవర్నమెంట్కి ప్రతి నెల 100 కోట్లు కట్టాలి. దాన్ని కూడా ప్రస్తుతానికి కొంత టైం ఇవ్వడం జరిగింది. గతంలో ఆ ప్రభుత్వం బిల్లు కట్టాలంటే ఆ బలవంతంగా డబ్బులు లాక్కునేవారు, పవర్ కట్ చేస్తామని చెప్పేసి. అదే గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా దీన్ని ముంచేద్దామన్న వాళ్ళు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నారు. ఇది ప్రజలంతా తెలుగు తక్కువలు కాదు, కార్మికులు తెలుగు తక్కువలు కాదు, నిర్వాసితులు తెలుగు తక్కువలు కాదని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ఎన్ని మభ్య పెట్టడానికి ట్రై చేసినా సరే మీకు గతం మన ఎలాగైతే బుద్ధి చెప్పారో భవిష్యత్తులో కూడా అదే విధంగా బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నారు. అందుకే వాళ్ళకే చెప్తున్నాను, ఉద్యమం చేయొచ్చు కానీ ఉద్యమం మీద బతకూడదని చెప్తున్నాను. ఉద్యమాన్ని చేయొచ్చు, దాని మీద పడి బతకడానికి కాదు. ఈరోజు డబ్బులు తీసుకొచ్చారు, దాని మీద దృష్టి అంతా కూడా సమిష్టి కృషి మీద దృష్టి పెట్టమని చెప్పి తెలియజేస్తున్నాం.